విషయం బయట మాట్లాడడం మంచిది కాదని కొద్దిగా ఓపిక పట్టాను. దొంగని తప్పించుకునే పరిస్థితికి వస్తే దొంగను పట్టి వాడు దొంగను పట్టి వాడు దొంగను పట్టి ఎక్కడ? అవును బాబు గారు, ప్రజలు కూడా అదే అంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో మీరు మాట్లాడుతున్న వీడియోను వైరల్ చేసి దొంగ అని అరుస్తున్నాడు, ఆ దొంగను పట్టుకోవాలి అని మీరు ఏలు మీ వైపుకు చూపించి దొంగ అని అంటుంటే చంద్రబాబు గారు ఆయన తప్పు చేసి ఎదుటివారిపై ఏలెత్తి చూపిస్తూ దొంగ అని అరిచినట్లుంది అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఏఆర్ డైరీకి ఎప్పుడు అప్రూవల్ ఇచ్చారు, ఏఆర్ డైరీ నుండి ఎప్పుడు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి, ఏఆర్ డైరీ నుండి ఆ నెయ్యి ట్యాంకర్లని ఎప్పుడు వెనక్కి పంపారు, ఎప్పుడు ఆ ఏఆర్ డైరీ నుండి శాంపుల్స్ ల్యాబ్ టెస్టింగ్కి పంపారు, ఎప్పుడు ఏఆర్ డైరీ నుండి వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో కల్తీ జరిగిందని గుర్తించారు. ఇదంతా కూడా 2024 జూలై నుండి ఆగస్టు మధ్యలో జరిగిన ప్రక్రియ. అంటే 2024 జూలైలో అధికారంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లను మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపి మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు ల్యాబ్ టెస్టింగ్కి పంపి కల్తీ ఉందని మీరే అనౌన్స్ చేసుకొని దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి అంటగట్టాలని చూస్తున్నారు చూడండి. అందుకే దొంగ అని అంటున్నాడు అని సోషల్ మీడియాలో మీరు మాట్లాడుతున్న మాటల్నే నెటిజన్లు కూడా వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఏఆర్ డైరీకి అప్రూవల్ ఎప్పుడు ఇచ్చారు? మే 15వ తేదీ 2024. అంటే మే 13వ తేదీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రమే మీరు అనౌన్స్ చేసుకునేసినారు నేనే ముఖ్యమంత్రి అయిపోతాను అని. ఎక్కడ అధికారులు అక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, మేము అధికారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేంత వరకు అని మీరు హుకుం జారీ చేశారు. మే 15వ తేదీకి ఏఆర్ డైరీకి అప్రూవల్ ఇచ్చారు. జూన్ 4వ తేదీ మీరు ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 7వ తేదీ, జూలై 12వ తేదీ 4 నెయ్యి ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుండి వస్తే వాటిని టెస్టింగ్కి పంపారు. టెస్టింగ్లో కల్తీ నెయ్యి ఉందని ఆ ఏఆర్ డైరీ నుండి వచ్చిన నెయ్యి ట్యాంకర్లను జూలై 25వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి ఈఓ శ్యామలరావు చేత అనౌన్స్ చేయించారు. తర్వాత మీరు ఆగస్టులో ప్రెస్ మీట్ పెట్టారు. ఇదంతా కూడా 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రక్రియ. ఇదంతా కూడా మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లను మీ ప్రభుత్వంలో అప్రూవల్ ఇచ్చిన ఏఆర్ డైరీకి నెయ్యి ట్యాంకర్లో కల్తీ జరిగిందని మీరే గుర్తించి ఆ తప్పును వైఎస్ఆర్సీపీ పైకి నెట్టేసే నెపంతో మీరు మీడియా ముందు కూర్చుని నిరాధారమైన ఆరోపణలతో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని గట్టిగా ప్రచారం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. సుప్రీంకోర్టు మొటికాయలేసింది, సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణలో సిట్టు చేసి రిపోర్టులో జంతువులు కొవ్వు కలవలేదని చెప్పింది. అయినా కానీ మీరు రసాయనాలు కెమికల్స్ కలిశాయి అన్నారు. కెమికల్సే కాదు, బాత్రూమ్కు వాడే కెమికల్స్ కూడా కలిశాయి అన్నారు. ఇదంతా కూడా ఎవరు అసత్య ప్రచారం చేశారు? మీరే చేశారు. ఎందుకు చేశారు? హెరిటేజ్ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిన ఇందాపూర్ డైరీకి మీరు ఆ టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు అమాంతం 320 రూపాయల నుండి 600 పైనే నెయ్యి ధర డబుల్ 2 రెట్లు పెంచేందుకు ఈ ప్లాన్ అంతా పక్కాగా చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై, గత ప్రభుత్వంపై తప్పులు నెట్టేసి మీరేదో సజ్జనుడులాగా, మంచివాళ్ళలాగా, శుద్ధులులాగా మిమ్మల్ని మీరు ప్రకటించుకునేందుకు ఈ దుర్మార్గమైన ప్రచారం చేశారు. దొంగ అని అరిచినట్లుగా మీరే తప్పు చేసి మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లను మీరే శాంపిల్స్లో కల్తీ కలిసిందని మీరే అనౌన్స్ చేసుకొని
అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైకి నెట్టేశారు. మరి దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా అసలు నెయ్యి ట్యాంకర్లు వచ్చిందే మీ ప్రభుత్వంలో అయితే వైసీపీ ప్రభుత్వంపై ఎందుకు మీరు తప్పు నెట్టారు? కొద్దిగైనా మీరు ఆలోచన బుర్ర ఏమైనా ఉందా? ఈ కేసు ఎప్పుడైనా మీ మెడకు చుట్టుకునేదే కానీ వైసీపీ ప్రభుత్వానికి చుట్టుకోదు. ఎందుకంటే ఏఆర్ డైరీకి అప్రూవల్ ఇచ్చిందే మే 15వ తేదీ 2024లో. ఆ పాటికే మీరు అనౌన్స్ చేసుకున్నారు, నేను ముఖ్యమంత్రిని అయిపోతాను, ఎక్కడ అధికారులు అక్కడే ఉండాలని. కాబట్టి దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా తప్పులన్నీ మీరు చేసి వైసీపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వంపై వేలెత్తి చూపించడం ఇది తప్పు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి మీ అభిప్రాయాలను ప్రజలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను.